హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త, ఏపీ పెన్షనర్లకు మరొక శుభవార్త అయితే వచ్చిందండి. ఇకపై ఈ సమస్యకైతే ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది. సో ఇక నుంచి అయితే పెన్షన్దారులకైతే ఈజీగా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే చదువుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా పెన్షన్ తీసుకునే సమయంలో వృద్ధులకు ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ ప్రాధికార సంస్థ ఉడాయ్ తాజాగా సాఫ్ట్వేర్ మార్చడంతో అందుకు అనుగుణంగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్ లబ్ధిదారులకు దీర్ఘకాలికంగా ఉన్న ఓ సమస్య తీరబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద లక్షలాది మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అవుతున్నాయి. అయితే పెన్షన్ తీసుకునే సమయంలో లబ్ధిదారులు తమ వేలిముద్రలను స్కానర్లపై స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వృద్ధాప్య కారణంగా వేలిముద్రలు ఆగిపోవడం వల్ల అనేక మంది లబ్ధిదారులు తమ పెన్షన్ అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వాడుతున్న పాత ఫింగర్ ప్రింట్ స్కానర్లను సరిగ్గా పనిచేయకపోవడంతో పెన్షన్దారులకు అదనపు సమస్యగా మారింది. వేలిముద్రలు గుర్తించలేకపోవడంతో పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరగలేదు. లబ్ధిదారులు మళ్లీ ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించే ప్రభుత్వం కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపుతోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేయనుంది. ఆధార్ సాఫ్ట్వేర్ అప్డేట్ కావడంతో పాత పరికరాలు పనిచేయడం లేదు. అందుకే ప్రభుత్వం ఉడాయ్ అప్డేట్కు అనుగుణంగా పనిచేసే కొత్త స్కానర్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త పరికరాలతో వృద్ధుల వేలిముద్రలు సులభంగా గుర్తుపడతాయి. ఫలితంగా పింఛన్లు పొందే వారి ఇబ్బందులు పూర్తిగా తొలగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు మొత్తం 1,34,450 స్కానర్లు పంపడం సరఫరా చేస్తోంది. సచివాలయం వారికి ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 5 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన స్కానర్లు కావడంతో ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా పడక సిబ్బంది లబ్ధిదారులు ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నూతన పరికరాల సాయంతో ఈ సమస్యలకు చెక్ పెట్టబోతోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పెన్షన్ లబ్ధిదారులకు పెద్ద ఊరటను కలిగించనుంది. కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లతో పెన్షన్ తీసుకునే వృద్ధులు ఇకపై సమస్యలు ఎదుర్కొనే అవసరం ఉండదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చిన పెన్షన్ పంపిణీ మరింత సౌకర్యవంతం కానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది లబ్ధిదారులకు అనుకూలమైన విధానం అమలులోకి రానుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.